ఏపీలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. డిసెంబర్ 3న ఈసీ షెడ్యూల్ వెల్లడించనుంది. వైసీపీ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. డిసెంబర్ 3 నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 13న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. అయితే వైసీపీకి బలం లేకపోవడంతో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ లేకపోలేదు. అయితే టీడీపీ 2 ఎంపీ సీట్లను, జనసేనకు 1 ఇవ్వనున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఈసారి బీజేపీకి ఛాన్స్ లేదని తెలుస్తుంది. ఇకపోతే జనసేనకు కేటాయించే సీటు విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. జనసేన తరపున నాగబాబును రాజ్యసభకు పంపిస్తారని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ తో పాటు సీఎం చంద్రబాబు కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు నాగబాబు. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇబ్బందికర పరిణామాలు ఎదురయ్యాయి. దీంతో పోటీ నుంచి తప్పుకున్నారు నాగబాబు. జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం గట్టిగానే పనిచేస్తారు. అందుకే ఈసారి నాగబాబుకు రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన రానుంది. టీడీపీకి సంబంధించి ప్లాన్ మారినట్లు తెలుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పేరు ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె తెలంగాణ టీడీపీలో యాక్టివ్గా పనిచేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. ఏపీ నుంచి ఈసారి పోటీ చేయిస్తారనే ప్రచారం నడిచింది. కానీ అలా జరగలేదు. ఆమె జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కు స్వయాన సోదరి. నందమూరి కుటుంబం నుంచి ఒకరికి ఛాన్స్ ఇస్తే రాజకీయంగా టీడీపీకి కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. అయితే తమకు 1 ఎంపీ సీటు ఇవ్వాలని బీజేపీ బలంగా కోరుకుంటున్నట్లు సమాచారం. 2 భాగస్వామ్య పార్టీలతో పాటు తమకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని బీజేపీ కోరినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర బీజేపీ నేతలకు ఛాన్స్ ఉంటుందా, లేకుంటే జాతీయ రాజకీయాలకు తగ్గట్టు మిగతా రాష్ట్రాల నేతలకు ఇక్కడ సర్దుబాటు చేస్తారా అన్నది మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి 3 ఎంపీ సీట్లకు బీజేపీ పట్టుపడుతుండడం విశేషం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.